అనంతపురం జిల్లా వజ్రకరూరు విడపనకల్లు మండలంలో వాన దంచికొట్టింది. వర్షం దాటికి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. పెంచులపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షంతో కంది, మిరప, జొన్న పంటలు దెబ్బతిన్నాయని చీలక గురికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షానికి తేమ ఎక్కువై కంది పంట కుళ్లిపోతోందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయ అధికారులు కంది పంట పొలాలను పరిశీలించి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు. కంది పంట చేసినాము. కంది అంటే 80% వర్షం వచ్చి కుళ్ళిపోయింది. అందుకే ఇదే స్పందించి నష్టపరిహారం అన్ని అదే వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాము. మేము ఒక 10 ఎకరాలు ఇస్తున్నాను. ఇక్కడ కంది పొలం పూర్తి నష్టపోయింది. ఎందుకు కుళ్ళిపోయింది దాదాపు అంటే ఇదేదో మాకు రైతుల పరంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాము. చీకలగురికి గ్రామంలో 80% కంది పంటలు చేయడం జరిగింది. ఎక్కువగా నల్లరేగడిలో పూర్తిగా కుళ్ళిపోయి ఈ ఎడతెరిపి లేనటువంటి వర్షం 10 రోజుల నుంచి రావడం వల్ల తేమ శాతం ఎక్కువై దాదాపు ఈ వేరు వరకు నీరు చేయడం వల్ల కుళ్ళిపోయింది. కాబట్టి దీని మీద వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోండి చీకలగురికి గ్రామ ప్రజల ద్వారా తెలియజేస్తున్నారు. పంట వేసినాము. కంది పంట నష్టమైంది. వాన వచ్చి 10 దినాల వాన వచ్చేకి కంది పంట నష్టమైంది. కంది పంట వేసిన దానికి వర్షం ఎక్కువయ్యి చనిపోయింది.